ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 15వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 15వ తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు యొక్క చంద్రుడి యొక్క స్థితిని కనుక తెలుసుకుంటే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క సోదరీమణులతో అలాగే మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. అలాగే మీ యొక్క తల్లిదండ్రులతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీకు మీ బంధువులకి మధ్య ఒక మంచి అవగాహన ఒప్పందం ఏర్పడుతుంది. అభిప్రాయ భేదాలు అనేవన్నీ కూడా తొలగిపోతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా ధైర్యంగా సాహసోపేతంగా చేస్తారు. ఈ ధైర్యంగా సాహసోపేతంగా చేయటం వల్ల మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. చేస్తున్న పనులన్నీ కూడా మీకు విజయవంతం అవుతాయి. మంచి విజయాన్ని సంపాదించి పెడతాయి. దీనికి మీ బంధువులు, మీ సోదరిమణుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు మంచి విజయాలను అందించబెడుతుంది. మంచి సత్వర విజయాలను అందించబెడుతుంది. మంచి సత్ఫలితాలను అందించేస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు నూతన వస్తువుల్ని కొత్త వస్తువుల్ని మీకు నచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క స్నేహితుల వల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆదాయానికి సంబంధించి కూడా ఈ రోజున మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. మీ అవసరాలు, ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు సమృద్ధిగా రావటం వల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. మంచి లాభాలు రావడం వల్ల వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఒక కొత్త స్త్రీతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారుతుంది. ఆ స్నేహం కాస్త మంచి అనుబంధానికి దారితీస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి, ఈ రోజంతా కూడా మీరు హ్యాపీగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగాల్లో వాటి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని అందరూ కూడా గుర్తిస్తారు. దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తే మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీ ఆదాయానికి ఎలాంటి కొదవ ఉండదు. మీకు ఖచ్చితంగా మీరు చేసిన పనికి తగిన గుర్తింపు, ఆదాయం లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మరింత హ్యాపీగా, మరింత సంతోషంగా, మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. చాలా హ్యాపీగా, సంతోషంగా పూర్తి చేసుకుంటారు. చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా చాలా ఉత్సాహంగా చేయటం వల్ల చాలా సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద దృష్టి పెడతారు, చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఈ ఆశించిన ఫలితాలు పొందడమే కాకుండా వాడికి మంచి ర్యాంకులు వస్తాయి, మంచి మార్కులు వస్తాయి, మంచి మంచి కాలేజీల్లో సీట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది, మంచి ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క స్త్రీలతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే లేడీ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళతో మీకు మంచి అనుబంధం ఏర్పడుతుంది, మంచి సయోధ్య కుదురుతుంది, మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇద్దరికి కూడా ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకుంటారు. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరు హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళలో మీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది, మీ పట్ల ఇంకా గౌరవభావం ఏర్పడి మీ రిలేషన్ ఇంకా మంచి రిలేషన్గా డెవలప్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిని మీరు ధైర్య సాహసాలతో చేస్తారు, సాహసోపేతంగా చేస్తారు, సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా కూడా ఆయా ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి, ఆయా పనులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాజున స్త్రీలకు కూడా ఖచ్చితంగా ఆర్థిక రంగాల్లో కానీ, సామాజిక వ్యవహారాల్లో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపారంలో కానీ, అలాగే ఆరోగ్యరీత్యా కానీ, విద్యా రంగంలో కానీ, ఇలాగ ఏ రంగంలో ఉన్న వారికైనా ఖచ్చితంగా కూడా చాలా అనుకూలంగా ఉంటాయి, పరిస్థితులన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి, మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా ఉంటాయి. అలాగే మీకు విపరీతమైన ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని కలుగజేస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా స్త్రీలకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధించండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కలవ పువ్వులతో మీరు ఆరాధించండి. అలాగే పాయాసాన్నాన్ని నివేదించి అమ్మవారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల అమోఘమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.